కాలచక్రం దూసుకుపోతుంది. 2025 జ్ఞాపకాలను సాగనంపుతూ ఆశల పల్లకిలో 2026 నూతన సంవత్సరానికి భారత్ అత్యంత వైభవంగా స్వాగతం పలికింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఒకే రకమైన ఉత్సాహం, ఉద్వేగం ఉరకలేశాయి. ఇక ఈ నూతన సంవత్సర వేడుకలు కేవలం వినోదంగా మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, ఆధునికత కలయికగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలు అంబరాంటంటున్నాయి. టపాసుల మోతలు, కేక్ కట్టింగ్లు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2026కి ఘనస్వాగతం పలికారు. నగరాలు, పట్టణాలు వెదులుకొని గ్రామాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కొత్త ఏడాదికి స్వాగతం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు తెలుగు ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు గవర్నర్తో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు సీఎం తెలుపనున్నారు. ఇక అనంతరం సచివాలయంలో పలువురి ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. నూతన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు మరో షాక్ తగిలింది. H1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000 ఫీజును విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి న్యాయస్థానంలో ప్రాథమిక విజయం దక్కింది. ఈ ఫీజు పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేసింది. ఇక దీంతో ఈ పోరాటం అప్పీల్ కోర్టుకు చేరింది. గత సెప్టెంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా H1B వీసా ప్రోగ్రాంలో భారీ మార్పులు చేశారు. విదేశీ నిపుణులను నియమించుకోవాలని కంపెనీలు ఒక్కో దరఖాస్తును అదనంగా $1,00,000 చెల్లించాలని నిబంధన పెట్టింది. దీనివల్ల అమెరికా కంపెనీలు విదేశీయులకు బదులుగా స్వదేశీయులకే ఉద్యోగాలు ఇస్తామని ట్రంప్ వాదించారు. ఇక ఈ నిర్ణయం వల్ల టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాలు కుప్పకూలుతాయని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదిస్తోంది.
నల్గొండ జిల్లా కేంద్రంలోని నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నల్గొండ జిల్లా ఎస్పీ పవర్ వారితో పాటు డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, సిఐ సిబ్బంది నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి విషెస్ చెప్పుకున్నారు. కాలచక్రం దూసుకుపోతుంది. 2025 జ్ఞాపకాలను సాగనంపుతూ ఆశల పల్లకిలో 2026 నూతన సంవత్సరానికి భారత్ అత్యంత వైభవంగా స్వాగతం పలికింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఒకే రకమైన ఉత్సాహం, ఉద్వేగం ఊరకలేశాయి. ఈ నూతన సంవత్సర వేడుకలు కేవలం వినోదంగా మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, ఆధునికత కలయికగా కనిపిస్తున్నాయి. Is it broken? Even if I find a higher power, something tells me it won't be lighter. Have the memories I need to longer instead of leaving. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జనవరి 26న నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతులో ఈసారి ఓ అరుదైన కంటింజెంట్ చేరనుంది. ఇక గణతంత్ర దినోత్సవ పరేడ్లో తొలిసారిగా యానిమల్ కంటింజెంట్ ను తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యంత సవాళ్లతో కూడిన సరిహద్దుల వద్ద భద్రత కోసం సైనికులు ఉపయోగించే బ్యాక్ట్రియన్ జాతికి చెందిన 2 ఒంటెలు, 4 గుర్రాలు, 4 డేగలు, 10 స్వదేశీ జాతి ఆర్మీకి చెందిన జాగిలాలు ఇప్పటికే సేవల్లో ఉన్న మరో 6 జాగిలాలు ఈ బృందంలో ఉన్నాయి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా. టెక్నాలజీ హబ్ గా పేరుగాంచిన హైదరాబాద్ లో ఈసారి న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని అంటాయి. హైటెక్ సిటీ గచ్చిబౌలి పరిసరాల్లోని క్లబ్లు, కన్వెన్షన్ సెంటర్లు విద్యుత్ దీపాల కాంతులతో మెరిసిపోయాయి. ముఖ్యంగా హైటెక్ అరేనాలో జరిగిన బిగ్ న్యూ ఇయర్ 2026 వేడుకకు వేలాది మంది యువత తరలివచ్చారు. కినిక్టిక్ స్టేజ్ డిజైన్లు, అంతర్జాతీయ డీజేల సంగీతంతో భాగ్యనగరం హోరెత్తిపోయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్నివైబ్ వేడుకలు కుటుంబ సమేతంగా వచ్చిన పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి.